ఈరోజు ప్రస్తుతం పంచమి భరణి నక్షత్రం శుక్రవారం విశేషమైన రోజు. ఈరోజు పితృకార్యాలు ఆచరించేవారు పంచమి రోజు స్వర్గస్థులైన వారిదే కాకుండా మహాభరణి కాబట్టి అందరూ ఆచరించే విధానం ఉంది. ఆచరించండి. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఇంటి దగ్గరైనా, దేవాలయాల దగ్గరైనా, నదీ తీరంలో అయినా, సముద్ర తీరంలో అయినా ఆచరించవచ్చు. కానీ ప్రకృతిలో కాస్త వర్షాలు, కాస్త మనపై వికోపం చూపిస్తుంది. అందువలన కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అందువలన నదీ తీరాలు నుంచి కొంచెం దూరంగానే ఉంటే మంచిది అని నా అభిప్రాయం. చేసేవాళ్ళు, అనుకూలం ఉన్న వాళ్ళు ఆచరించండి, తప్పేం లేదు. ఇక ఈరోజు భరణి నక్షత్రంలో శుక్రవారం కలిసి వచ్చింది. శుక్రుడే అధిపతి. ఈరోజు పంచమి, చాలా విశేషమైన రోజు. ఇక యముడు నక్షత్రంలో జన్మించిన వారు యమ నక్షత్రమే అంటారు భరణి నక్షత్రాన్ని. అందుకే ఇటువంటి సమయంలో యముడిని కూడా ఆరాధిస్తూ ఉంటారు విశేషంగా. కొన్ని గోపురాలపైన మనకి యముడిది కనబడుతుంది. కొన్ని పురాతనమైన దేవాలయాలు, ఆ దేవాలయాలు కూడా ఈ పురాతత్వ శాఖలో ఉంటాయి, దాని ఆధీనంలో. అవన్నీ కూడా యాంటిక్ లాగా ఉంచేసింటారు ఆ దేవాలయాలు. అటువంటి చోటు కూడా నేను చాలాసార్లు గమనించాను. అయితే వారణాసిలో అయితే ప్రత్యేకంగా ఉంది యముడి దేవాలయం. అక్కడికి వెళ్ళొస్తేనే మనకి 100%, అంటే మనకి ఆయుష్ ఎంత ఉంటుందో అంత ఇక్కడ ఉంటారు అనే ఒక నమ్మకం వల్ల అందరూ అక్కడ వెళ్ళొస్తూ ఉంటారు. ఇక ఈరోజు భక్తిపూర్వకంగా మనము గురువుని అనుగ్రహాన్ని పొందాలి. ఓం రాఘవేంద్రాయ నమః అనే నామాన్ని జపించి ఆ రాఘవేంద్ర స్వామి అనుగ్రహం పొందుదాం. ఓం రాఘవేంద్రాయ నమః. ఓం రాఘవేంద్రాయ నమః. ఓం రాఘవేంద్రాయ నమః. అందరూ కూడా పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే అన్నారు. అవును కదా. ఇక్కడ కల్పవృక్షము అంటే ఎప్పుడే కానీ ఎటువంటి సమయంలో ఎప్పుడు కూడా మనకి రక్షిస్తూ ఉంటుంది కల్పవృక్షం. కామధేను మన కోరికలని, మనకి ఎటువంటి చెడు లేకుండా, ఎటువంటి గండాంతరాలు లేకుండా మనల్ని కాపాడుతూ ఉంటుందంట కామధేను. అందువలన ఎప్పుడే కానీ మన జీవితంలో ఆ రాఘవేంద్ర స్వామి దేవాలయానికి వెళ్ళిరండి. చూడండి, జీవితంలో యంత్రమంత్ర లోపాలున్నా, తాంత్రిక దోషాలున్నా రాఘవేంద్ర స్వామి నదీ తీరంలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకొస్తే వెళ్ళిపోతుంది. పూర్వంలో ఒక గురువుగారు ఉండేవారు. చాలా అనారోగ్యంతో ఉంటారు. ఆయన గురువుగారికి ఆయన ఫోన్ చేసి పిలుచుకుంటారు. ఆయన వచ్చి ఆయన శిరస్సు పైన చేయి పెడతారు. పెడితే ఈ 3 రోజుల నుంచి ఎక్కడన్నా నువ్వు బయట తిరిగావా అంటే ఇట్లా వెళ్ళొచ్చాను అంటే, అయితే రా అని చెప్పి ఇమ్మీడియట్ మంత్రాలయం తీసుకెళ్ళి ఆ నదీ తీరంలో కూర్చోబెట్టి నీళ్లు ప్రోక్షణ చేసి తదుపరి ఆ నీళ్లలో ముంచి పైకి లేపించి తర్వాత మడి వస్త్రాలు అంటాం, అంటే తడి వస్త్రాలు కట్టి ఆ దేవస్థానాన్ని ప్రదక్షిణ చేయించుకొని తీసుకువచ్చారు. అంతే, రెడీ అయిపోయారు, చక్కగా అయిపోయాడు ఆయన. అంటే ఏదో తెలియని ఒక దుష్టశక్తి ఆయన పైన ప్రభావం చూపిస్తే అక్కడ స్నానం చేసుకుని గురు దర్శనం చేసుకొస్తేనే అవి పారిపోయింది. అటువంటి శక్తి ఆడుంటుంది. ఆ బృందావనంలో నరసింహస్వామి అనుగ్రహం అధికంగా ఉంటుంది. అంతేకాదు హనుమంతుడు అనుగ్రహం కూడా ఉంటుంది. అంతేకాకుండా శాలిగ్రామాలు లోపల ఉంటాయి. బృందావన మధ్యలో శాలిగ్రామాలు, నిత్యము పూజారాధన. సాక్షాత్ విష్ణు ఎన్ని అవతారాల శక్తి ఉంటుందో అంత శక్తి ఒక చోటు సంగ్రహిస్తే ఎటువంటి శక్తో అటువంటి శక్తి ఆ మంత్రాలయం గురువుల దగ్గర ఉంటుంది. చాలా అద్భుతం. మీరు ఎప్పుడు కూడా మంత్రాలయానికి వెళ్ళని వారు దయచేసి వెళ్ళిరండి. మీ జీవితంలో వెళ్ళినప్పుడంతా ఒక్కొక్క అద్భుతం కనబడుతుంది. ఎప్పుడైనా మన పితృల ఆశీస్సులు మనపై ఉన్నాయి అనుకొని వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళ తలపైన చేయి పెట్టి ఆశీర్వాదం చేసింటారు కదా, అది ఉండిపోతుంది మీకంతా. కానీ జీవితంలో వాళ్ళ తలపైన చెయ్యి పెట్టేది ఆశీస్సులు కాదు, వాళ్ళు ఆశయాలని పూర్తి చేస్తే అప్పుడు వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు మీ దగ్గర ఉంటాయి. అంతేకాదు మీరు సర్వదా వాళ్ళని మనసులో స్మరిస్తూ ఉంటే అదే ఆశీస్సులు. లేదంటే ఏదో పుట్టినరోజు అప్పుడు అలా అనేయడమో, ఇంకో రోజు అలా అనేసి అక్కడే వదిలేస్తే ఆశీస్సులు ఎక్కడుంటాయి మీ వెంబడి. అంతే, వాళ్ళ మనల్ని ప్రేమ చూపించవచ్చు, అన్నీ ఉండొచ్చు. ఆశీస్సులు మనల్ని ఫాలో చేయాలంటే సర్వదా వాళ్ళు మన హృదయంలో ఉంటే అప్పుడు
ఎప్పుడు వాళ్ళ ఆశస్సులు మన పై ఉంటుంది. ఈరోజు నిత్య నక్షత్రం భరణి నక్షత్రం కదా. భరణి నక్షత్రం నిత్య నక్షత్రం అయి ఉంటే అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి ఈరోజు సంపద తార విశేషమైన రోజు. చక్కగా ఉపయోగం చేసుకోండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి ఈరోజు జన్మతార. ఆరోగ్య పట్ల కాస్త జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పరమమిత్రతార శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక రోహిణి శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార, మీకు కూడా చాలా శుభకరం, ఉపయోగం చేసుకోండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార, ఇది కాస్త మంచిది కాదు, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అంత శుభం కాదు, జాగ్రత్త వహించడం మంచిది. ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధక తార, పర్లేదు, కష్టపడితే మీరు అనుకోండి మీకు ప్రాప్తిస్తుంది. పునర్వసు విశాఖ మరియు పూర్వ భాద్రపద నక్షత్రం వారికి ప్రత్యక్తార, దీంట్లో ఏ పని మొదలుపెట్టినా ఆ రోజు అంతా కొంచెం మానసికంగా ప్రశాంతత లేకుండానే ఉంటుంది. మీ పని మీరు చేసుకొని ప్రశాంతంగా జాగ్రత్తగా ఉండండి. పుష్య అనురాధ మరియు ఉత్తర భాద్రపద వారికి ఈరోజు క్షేమతార ఉంటుంది, శుభకరమైన రోజే, చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తార, అంటే ఆపదలు ఎక్కువ ఉంటాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు, రోడ్ జంప్ చేసేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహిస్తే మంచిది. ఇక ఈరోజు తారాబలం ఎలాగో విన్నారు. అయితే ఈరోజు శ్రాద్ధ కార్యాలు చూడండి, ఎవరైనా ఈరోజు అపమృత్యు చెంది ఉంటే వాళ్ళకి ఈరోజు శ్రాద్ధ కార్యాలు చేస్తారనమాట. అపమృత్యు అంటే ఏదైనా హఠాత్తుగా చనిపోవడం, హార్ట్ అటాక్తో చనిపోవడం, అంటే దీర్ఘకాలిక వ్యాధులతో కాదు, హఠాత్తుగా అనుకోకుండా యాక్సిడెంట్ అయిపోవడం, అటువంటి యంగ్ స్టార్స్ అంటాం కదా వాళ్ళు, అటువంటి వారు ఎవరు చనిపోయినా కూడా ఈరోజు చక్కగా వాళ్ళ పేర్లో దానాలు ధర్మాలు, వాళ్ళ కోసం పిండ ప్రదానాలు ఇటువంటివన్నీ చేయొచ్చు. మరియు గుమ్మడికాయ కూడా దానం ఇవ్వచ్చు, అటువంటివి ఉన్నాయి. స్వయం పాక దానం ఇవ్వచ్చు. వాళ్ళ వంశాచారం ఏదైతే ఉంటుందో దాన్ని తగినట్టుగా చేస్తూ ఉండండి. నాకు ఒకరైతే అడిగారు, గురుగారు మా అమ్మ నాన్న నాన్ వెజ్ తినేవారు, తర్వాత మా అమ్మ నాన్న వాళ్ళు దాంతోపాటు వేరేవి కూడా కొన్ని ఉపయోగించేవారు, అవన్నీ ఫోటో దగ్గర పెట్టాలా, తర్వాత దాని ప్రసాదంగా మేము అవి స్వీకరించాలంటే అవునా అన్నారు. నాకు కోపం వచ్చింది. ఎందుకు అంటే ఇవన్నీ కూడా వైదిక ధర్మంలో లేదు, సొంతంగా కల్పించుకునేసినవి అంతే. వాళ్ళకి ఇష్టమైనవన్నీ అక్కడ పెట్టేయాలి అంటే వాళ్ళకి ఇష్టమైనవన్నీ శరీరంగా ఉండేటప్పుడు ఏమైనా స్వీకరిస్తుంది శరీరం లేకుండా కేవలం పితృదేవతల ఆత్మలుగా ఉండేటప్పుడు ఆత్మతృప్తి చెందేంత ఏదైనా మనం పెట్టచ్చు. అర్థం చేసుకోండి. దయచేసి శాస్త్రీయ రీత్యా శ్రద్ధతో ఆచరించండి, భక్తిపూర్వకంగా ఆచరించండి. అపమృత్యు అంటే ఏదైనా హఠాత్తుగా చనిపోవడం, అనుకోకుండా యాక్సిడెంట్ అయిపోవడం. రేపు మన కుటుంబంలో ఎవరైనా అలా స్వర్గస్థులైంటే వాళ్ళ పేరున మీ సంప్రదాయ ప్రకారం ఇళ్లలో ఎంత డబ్బు వచ్చినా నిలవట్లేదు. ఎందుకు అంటే ధనలక్ష్మి ఉంటుంది, ధనలక్ష్మికి ఆపోజిట్ ఫోర్స్ అంటాం కదా, అది ఇంట్లో ఉంటే ఇంట్లో ఎంత వచ్చినా డబ్బులు నిలవదు. కోట్లు వచ్చినా, లక్షలు వచ్చినా, వేలు వచ్చినా, వందలు వచ్చినా, రూపాయలు వచ్చినా వెళ్ళిపోవడమే రిటర్న్. అంటే అధికమైన ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంటుంది. దానికి ఏంటి పరిష్కారము అంటే వాస్తుశాస్త్రం పక్కన పెట్టినా ఎప్పుడే కానీ ఒక రాగి చెంబులో ఒక అంత నీళ్లు పోసి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఎక్కడో ఒక చోటు, ఇప్పుడు చాలామంది ఆ రాగి చెంబులో పూర్వంలో అక్కడ పెట్టేవారు, దాన్ని మానేసి ఆ నార్త్ ఈస్ట్ కార్నర్లో అక్వేరియం పెట్టేస్తున్నారు. ఓకే, మంచిదే అది కూడా అక్వేరియం. అయితే మీరు అక్వేరియం పెట్టే బదులు ఆ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక రాగి చెంబులో రోజు నీళ్ళు పెట్టండి. ఆ నీళ్ళని రోజు పొద్దున్నే లేసి స్నానం అయిన తర్వాత నీళ్లు బయట చెట్టుకు పోయడం, మళ్ళీ నీళ్లు కొత్తగా నింపి పెట్టడం. అలా మీ ఇంట్లో ఎప్పుడు కూడా నార్త్ ఈస్ట్ కార్నర్లో రాగి చెంబు పెట్టడం వలన మీ ఇంట్లో ధనం పూరయత్వా, అంటే ధనాకర్షణ పెరుగుతుంది. తదుపరి ఇంట్లో ఉత్తర దిశ నైరుతి దిశలో వాస్తు దోషం ఉన్నప్పుడు మన ఇంటికి ఎంత డబ్బులు వచ్చినా నిలవదు, ఎన్ని బిజినెస్లు చేసినా అన్ని ఫెయిల్యూరే, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉండదు. అటువంటి సమయంలో మనం ఏం చేయాలి? ఇంట్లో శ్రీవాస్తుని అలంకరించాలి. ఆ కాస్మిక్ ఎనర్జీని ఏం చేస్తుంది? మనీ ఆకర్షిస్తుంది. ప్రకృతిలో నేచర్లో ఉన్న ఈ ఎకనామికల్ థియరీస్ని మనం డెవలప్మెంట్ చేసే మెదడు మనకి పెరుగుతుంది. నేచర్లో ఉన్న శక్తిని ఆకర్షిస్తుంది. అది మీ పైన ప్రభావం చూపించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మీకు ఏదైతే లాభదాయకం ఉంటుందో దానిపైన పాజిటివ్ థాట్స్ వస్తాయి. రేపు ఉదయాన్నే దగ్గరలో ఎక్కడైనా ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే ఆంజనేయ స్వామిని 9 ప్రదక్షిణలు వేసుకొని రండి.
అలా చేయడం వల్ల మీ ఇష్టార్థ సంకల్పం, ఉద్యోగం లేని వారు, శని బాధ, ఏ ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా దాని నుంచి విముక్తి లభిస్తుంది. రేపు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లేదా కాలేదా, ఇంట్లోనే తూర్పు దిశ కూర్చోవాలి, కేసరి వస్త్రాలు లేదా ఎరుపు వస్త్రం వేసుకోవాలి, కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకోవాలి. తదుపరి ఇంట్లోనే ఆంజనేయ స్వామి విగ్రహం కానీ ఫోటో ఉంటే దీపం వెలిగించి నమస్కారం చేసుకొని ఆ స్వామిని ఇలాంటిది నా కోరిక ఉంది తీర్చాలి స్వామి అని తెలుసుకొని కొబ్బరికాయ కొట్టాలి. దేవస్థానానికి వెళ్తే ప్రదక్షిణ, ఇంట్లో అయితే కొబ్బరికాయ కొట్టాలి. ఇలా చేస్తే మీ సంకల్పం త్వరలోనే సిద్ధిస్తుంది. ఈరోజు సాయంత్రం కృతికా నక్షత్రం ఉంటుంది. నక్షత్రాధిపతి సూర్యుడు, పైగా అగ్ని నక్షత్రం అది. ఈరోజు సాయంత్రం లోపు ఏదైనా గోవుకి నమస్కారం చేసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో దేవుడు ముందు కూర్చొని అమ్మవారు, ఏదైనా దుర్గాదేవి ముందు, అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించి కుంకుమార్చన చేసి ఎర్రటి పుష్పాలతో పూజించాలి. తదుపరి ఆఖరిలో అమ్మవారి ముందు కూర్చొని దేవీ ఖడ్గమాల పారాయణం చేసుకోవాలి. తదుపరి ఆ కుంకుమాన్ని నుదుటిలో ధరించాలి. ఇలా చేయడం వలన మీ పైన చెడు దృష్టి ఎవరిదైనా ఉంటే మీ పైన పడకుండా రక్షణ, మరియు చుట్టుపక్కల గొడవలు ఏదైనా జరుగుతూ ఉంటే, బంధువుల నుంచి వాద వివాదాలు వస్తూ ఉంటే, ఏదైనా అపవాదాలు మీ పైన ఎమ్మడిపడి మీ పైన అపవాదాలు, నిందలు ఇలాంటివి మిమ్మల్ని ఎదుర్కొని వస్తూ ఉంటే అటువంటికి ఫుల్ స్టాప్ పడతాయి.